క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింప చేసినందుకై స్తోత్రములు. ఈ దినమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే.
ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. మరొకసారి జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థనా పోరాటములో అనుదినము ఈ విధముగా దేవునిని ఆరాధించి దేవునిని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మనందరి జీవితాలలో ఆయన ఎన్నో మేలులు చేయుచున్నారు. కనుక ఈ ప్రార్థనా పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి వెర్రివారమైన మనలను, జ్ఞానం లేని మనలను, నీచులము, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ప్రేమించి ఆయన ఏర్పరచుకున్నారు. వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. ఎందుకంటే మనము జ్ఞానము గలవారిగా ఉండాలని. జ్ఞానము గలవారే దేవునిని సంతోషపరుస్తారు. జ్ఞానము గలవారమై నిత్యము దేవునిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని
దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. జ్ఞానము లేకపోతే మనము దేవునిని సంతోషపరచలేము. జ్ఞానము గలవారమై ఉంటే మనము దేవునిని సంతోషపరుస్తాం గనుక జ్ఞానము గలవారిగా ఉండుటకు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నారు. సామెతలు 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానము గల కుమారుడై ఉన్నాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారులుగా కుమార్తెలుగా మీ తల్లిదండ్రులను మీరు సంతోషపరుచుచున్నారా? పరమతండ్రి అయిన దేవునిని మనము సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలంటే మనం జ్ఞానము గలవారమై ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుండి, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో ఉండు వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లోకంలో మనం వేరే వారము. ఆయనను దేవుడు మనల్ని ప్రేమించి జ్ఞానులై ఉండుట కొరకు, జ్ఞానము కలిగి బ్రతుకుట కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులను సంతోషపెట్టిన వాడిగా ఉన్నాడు. తల్లి అయిన మరియను ఆయన సంతోషపెట్టాడు. తండ్రిగా పిలువబడుచున్న యోసేపును కూడా సంతోషపెట్టిన కుమారుడుగా ఉన్నాడు. తండ్రి చేయుచున్న ఆ పనులలో సహకరించిన వాడుగా ఉన్నాడు. ఆయన నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అనే మాటను మనం చూస్తాం. నజరేతులో యేసుక్రీస్తు ప్రభువారు పెంచబడి ఉన్నారు. తల్లి అయిన మరియకు యోసేపునకు ఆయన లోబడి ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ప్రియులరా, అలాగే పరమ తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు లోబడిన కుమారుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యెరూషలేము మందిరములో ఉన్నప్పుడు నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుగరా అని 12 సంవత్సరముల ప్రాయములో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ సమయంలో యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభువారు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం నుండి, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమునదనును, వీధిలో సింహమునదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. సోమరివాడు అనుకుంటాడు, నా అంత జ్ఞానం గలవాడు మరొకడు లేడు అని అనుకుంటాడు. సోమరితనము లేని వారమై మనం ఉండాలి. జ్ఞానము గలవారు యేసుక్రీస్తు ప్రభువారి వలె పెందలకడ లేచి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. పరమతండ్రిని సంతోషపరిచేవారిగా ఉంటారు. కాబట్టి పరమతండ్రి అయిన దేవునిని మనము సంతోషపరిచేవారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పనుల మీద ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు వచ్చి ఆ తండ్రి పనులను ఎంతో చక్కగా నిర్వర్తించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేయుట యేసు ప్రభువారికి అది ఆహారమైనది. అంత ఇష్టముగా ఆ పనిని చేసి దానిని ముగించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 31వ వచనం నుండి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ
పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ, వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడనైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నేల దోమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ, బోటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. విచిత్రమైన పనులను చేయుచున్నట్లుగా మనము చూస్తున్నాం. బెసలేలు విచిత్రమైన పనులు చేయుచున్నాడు. దేవుడు తన ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ప్రజ్ఞ, వివేక జ్ఞానములు కలుగునట్లుగా దేవుడు తన ఆత్మతో వారిని నింపినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, విచిత్రమైన పనులు ఎవరైతే చేస్తారో వారిని బట్టి ప్రజలకు సంతోషం, దేవునికి సంతోషం. సోమరులము కాకుండా పని చేసేవారిగా, పని ఎడల శ్రద్ధ కలిగిన వారిగా ఉంటూ పనిచేసే వారిని బట్టి దేవునికి ఎంతో సంతోషము. ప్రియులారా, సోమరులను చూస్తే దేవునికి సంతోషము లేదు. ఎవరికి సంతోషం ఉండదు సోమరి వారిని చూస్తే. మీ పిల్లలు సోమరితనంతో ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా సంతోషం ఉండదు. మనము సోమరులుగా ఉంటే దేవునికి సంతోషం ఉండదు. మనము సోమరులము కాక పని చేసేవారిగా ఉందము గాక. యోహాను 5:17 అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. తండ్రి అయిన దేవుడు పని చేయుచున్నాడు, కుమారుడు పని చేయుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయుచున్నాడు. ఎవరిలో కూడా సోమరితనం లేదు. పని చేయుచున్నట్లుగా మనము చూస్తున్నాం. మనము కూడా పని చేయదుముగాక. సామెతలు 27:11 నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే పిల్లలు జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉంటారో వారు మంచి మార్కులతో పాస్ అవుతారు. వారు పాస్ అవుతూ ఉంటే తల్లిదండ్రులకు సంతోషం. ఫెయిల్ అయిన వారికి దుఃఖము, తల్లిదండ్రులకు బాధ, టీచర్స్కు బాధ, స్కూలుకి చెడ్డ పేరు. గనుక అందరికీ సంతోషం కలగాలంటే జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం బ్రతకాలి. దైవికమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. సామెతలు 23:24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. మీ పిల్లలు జ్ఞానం గలవారైతే ఆ పిల్లల ద్వారా ఆనందం కలుగుతుంది. గనుక జ్ఞానయుక్తమైన జీవితాన్ని జీవించదుముగాక. దైవికమైన జ్ఞానమును పొందుకొని జ్ఞానము కలిగి బ్రతుకుదుముగాక. నిత్యము మీ తల్లిదండ్రులను సంతోషపెట్టుదురుగాక. పరమతండ్రి అయిన దేవునిని సంతోషపెట్టుదుముగాక. జ్ఞానము గల విశ్వాసులముగా దైవజనులను సంతోషపెట్టుదుముగాక. జ్ఞానము గలవారే అందరినీ సంతోషపెట్టగలరు. అట్టి జ్ఞానము కలిగి ఈ లోకములో జీవించుదుముగాక. సోమరితనాన్ని విడిచిపెట్టుదుముగాక. బద్ధకమును, నిద్రమత్తును, సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రార్థించుదుముగాక. పని చేయుదుముగాక. దేవునిని సంతోషపెట్టుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. సోమరితనము, నిద్రమత్తు మీరు మాలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా ప్రభువా అయ్యా జ్ఞానము లేని వారిగా ఉండక మేము జ్ఞానము గల వారిగా ఉండాలని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై నేను స్తుతిస్తున్నాం. జ్ఞానవంతులుగా నీ కొరకు బ్రతుకుటకు, జ్ఞానము కలిగి పెందల కడ లేచి ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిలో మొరపెట్టుటకు, పని చేయుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేయుచున్నాను. బెసలేలును నీ ఆత్మతో నింపి వాడుకున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీ జీవితమే మాకు మాదిరికరముగా ఉన్నది. తండ్రి పనుల మీద ఉన్నటువంటి యేసయ్యా నీకు వందనాలు. తండ్రి చిత్తమును నెరవేర్చిన యేసయ్యా నీకు వందనాలు. ఏ విధమైన సోమరితనము లేకుండా యేసయ్యా మీరు మాకు మాదిరిగా ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాం. నిత్యము అయ్యా పని చేయొచ్చు. తండ్రిని సంతోషపెట్టారు. తల్లి అయిన మరియను, యోసేపును సంతోషపరిచారు. వారికి లోబడి ఉండి పరమ తండ్రిని సంతోషపరిచారు. అట్టి జీవితము మా అందరికీ అనుగ్రహించుమని
ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ఎవరు బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కును పంపి నీ బిడ్డలను ఇప్పుడే బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. దావీదు కుమారుడా యేసు, మమ్మలను కరుణించుము నాయనా, నీకు స్తోత్రములు. మమ్మలను దాటి వెళ్ళవద్దు ప్రభువా, ప్రతి ఒక్కరిని కరుణించమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోవచ్చిన బిడ్డలకు ఆర్థికంగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. సరైన సమయంలో సరైన సంబంధములు రావడానికి వారి వివాహములు ఘనముగా జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జాషువా గుమ్మళ్ళ మినిస్ట్రీస్ ద్వారా మీరు జరిగిస్తున్న సేవా పరిచర్యలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాము. దైవజనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి స్తోత్రములు. రానున్న ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిగా ఎలక్షన్స్ జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తములో ఎవరైతే ఉన్నారో వారిని అధికారులుగా నియమించమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాము. VBS ఆశీర్వాదకరంగా జరిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చిన్న బిడ్డల మధ్యలో జరిగించుచున్న పరిచర్యను బట్టి, సండే స్కూల్ పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము. టెక్నికల్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. వర్షిప్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థన బృందాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ బాధలు ఉన్నారో ప్రతి ఒక్కరిని దృష్టించమని, ప్రతి ఒక్కరి ఆశగల ప్రాణమును తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా మీరు మమ్మలను తృప్తిపరచినందుకై స్తోత్రములు. అనేక మంది ఈ యొక్క వాక్య సందేశమును ఆలకించి ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయమని నీ చేతులెత్తి మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రజలను రక్షించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము దయచేయండి. శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరిని నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అడితైన సన్నిధి సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంగమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు కూడా ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.